క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు. చాలా సంతోషం. మనం ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి వారం కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని మనం తెలుసుకోవడానికి కోసం మనము అభ్యసన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అభ్యసనంలో ప్రధానమైన 4 ప్రిన్సిపల్స్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది ప్రేరణా నియమం, అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. కనుక మనము ప్రేరణకు గురవ్వాలి. ఏదైనా అభ్యసనం చేయాలంటే నాకు నేర్చుకోవాలని ఉందండి, నాకు తెలుసుకోవాలని ఉందండి, లేకపోతే నేను అలా ఉండాలని నాకు అనిపిస్తుందండి, అలాంటి ప్రేరణ లేకపోతే మనము ఈ అభ్యసనంలో ఉండలేం. కనుక మొట్టమొదటిది ఉంది ప్రేరణా నియమము. దాని గురించి మనం సంపూర్ణంగా నేర్చుకున్నాం. సరే, మీరు ప్రేరణకు గురైన తర్వాత క్లాస్కి వచ్చారు. క్లాస్కి వచ్చిన తర్వాత లేకపోతే ఏదో మీటింగ్కి వెళ్ళారు, లేకపోతే బైబిల్ క్లాస్కి వెళ్ళారు, లేకపోతే ట్రైనింగ్కి వెళ్ళారు, లేకపోతే మీకు ఎవరో గైడ్ దగ్గరికి వెళ్ళారు తెలుసుకోవడానికి కోసం. రెండవది ఏకాగ్రత నియమం, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కనుక ప్రేరణతో మనం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఎందుకు ఉండదో, ఏకాగ్రత ఎందుకు ఉంటుంది, ఏకాగ్రతకు మూలాంశాలు ఏంటి, మర్చిపోవటానికి మూలాంశాలు ఏంటి, దాచుకోవటానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఇవన్నీ మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత సరే, మీరు ఏకాగ్రతతో విన్న తర్వాత దాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకెళ్ళేటప్పుడు మనల్ని గైడ్ చేసేవాడు కావాలి. నాన్నగారు చాలామందిని దైవజనుల్ని తరబితి చేశారు. అలాగే మనం కూడా చాలామందిని తమ్ముళ్ళని మన బళ్ళ మీద ఎక్కించుకొని, తమ్ముడు ఈరోజు జాగ్రత్తగా చూడు, పరిశీలన చేయి, ఇక్కడ నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడ. అలా చాలామంది బైబిల్ విద్యార్థులు కూడా మరి వాళ్ళు మాతో పాటు తిరుగుతూ అనేకమైన విషయాల్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో మార్గదర్శక నియమం, ద ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్. మూడోది గైడెన్స్ ఉండాలి. రైట్, గైడెన్స్ తీసుకున్నారు. మీరు గైడెన్స్ తీసుకొని మొదలుపెట్టారు. మీరు చర్చ్ ఏదో స్టార్ట్ చేశారు, లేకపోతే సండే స్కూల్ ఏదో మొదలుపెట్టారు, లేకపోతే యూత్ క్లాస్ ఏదో మొదలుపెట్టారు. రిజల్ట్ ఉండాలి. ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్ లేకపోతే ఉపయోగం ఏమండి? 3 సంవత్సరాలు సేవ చేస్తున్నానండి, లేకపోతే 4 సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్నానండి. కనుక ఫలితాలు ఉండాలి. ఎలా వస్తాయి ఫలితాలు? ఫలిత నియమాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం ప్రస్తుతం. ఈ ఫలిత నియమాలలో మనము ప్రధానమైన సైకలాజికల్గా అభ్యసనానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రిన్సిపల్స్ అంటే సైకాలజీ ప్రిన్సిపల్స్ని, సైకాలజీలో మనం అప్లైడ్ సైకాలజీ చదువుతున్నాం. ఇప్పుడు అప్లైడ్ సైకాలజీ అంటే అర్థం ఏంటంటే అన్వర్తిత, అంటే మనకు అప్లై చేసుకోవటానికి వీలైన ప్రిన్సిపల్స్ని మాత్రమే సైకాలజీలో నుండి తీసుకుంటున్నాం. సైకాలజీలో కూడా ప్రిన్సిపల్స్ని ఎలా చేస్తారంటే, ఏదో ఎలుకల మీద, పందికొక్కుల మీద, చింపాంజీల మీద, కొంచెం మానవుడికి దగ్గరగా ఉన్న ఆ జంతువుల మీద ముందు చేసి ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగం చేస్తారు. చేసి మేము అలా చిలకల మీద చేసాము, లేకపోతే ఇలాగ చింపాంజీల మీద చేసాము. వీళ్ళు చేసిన తెలుసు కదా, థార్న్డైక్ దేని మీద చేశాడు? కుక్క మీద చేశాడు. తర్వాత పావురాల మీద చేశాడు, లేకపోతే పిల్లి ఎలుకల మీద చేశాడు. నెక్స్ట్ పావులో కుక్క మీద చేశాడు, ప్రధానంగా కుక్క మీద చేశాడు, ఎందుకంటే దానికి లాలాజలం ఊరడం వల్ల. స్కిన్నర్ పౌరాల మీద చేశాడు. సో అలాగా వాటి మీద ప్రయోగాలు చేసి మనుషులకు కూడా దీన్ని అనువర్తించి అప్లైడ్ సైకాలజీ. సో చాలా రకాలైన విషయాలు ఉంటాయి. మనము అప్లైడ్ సైకాలజీని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో వీళ్ళు చేసిన దాన్ని మనము ప్రధానంగా అభ్యాసంలో 2 పదాలని బేస్ చేసుకొని చెప్పుకున్నాం. ఒకటి స్టిమ్యులేషన్, రెండవది రెస్పాన్స్. ఒకటి ఫుడ్డు, రెండవది దానికి తగిన రెస్పాన్స్. భోజనం చూసినట్టు మనకు లాలాజలం వస్తుంది, ఏదో చెబుతుంటే నోట్లో నీళ్లు వస్తాయి మనకి, లేకపోతే ఏదన్నా చూసినప్పుడు మనం కూడా అలా ఉంటే బాగుండేమని అనిపిస్తుంటుంది. ఒకటి స్టిమ్యులేషన్, రెండవది నీలో కలిగే రెస్పాన్స్. ఆ రెండింటినీ గురించి థార్న్డైక్ చెప్పాడు. ఆ రెండిట్లో స్టిమ్యులేషనే చాలా ప్రాముఖ్యమైంది. ఫుడ్ను బట్టే ఆధారపడి ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్న మీడియాను బట్టే మన ప్రభావం ఉంటుంది, అక్కడ క్లాసును బట్టే పిల్లలు ఉంటారు, అక్కడ మాస్టర్ని బట్టి ఇది జరుగుతుంది. ఇలాగా స్టిమ్యులేషన్ని బేస్ చేసుకొని పౌలు నిబంధన సిద్ధాంతం పెట్టాడు. అదన్నిటిని మనం ధ్యానం చేసాం. ఇక రెస్పాన్స్ నీ యొక్క ఆసక్తి మీదే, నీ మీద ఆధారపడి ఉంటుంది. నీ రెస్పాన్స్ని బట్టే. ప్రజలందరూ అలా కోరుకుంటున్నారండి, అందుకే ఆ సినిమాలు తీస్తున్నాం అంటున్నారు వాళ్ళు.
సినిమాలు ఎందుకు ఇలా తీస్తున్నారండి, ఎందుకు ఈ పనికిమాలిన సినిమాలు అని అడిగితే వాళ్ళు చెబుతున్నారు. ప్రజలు అలా కోరుకుంటున్నారండి. ఎందుకంటే కర్రీ పాయింట్లు అలా వండుతున్నారు, అలా వండుతున్నట్టు వాళ్ళు తింటున్నారండి, వాళ్ళు కొనుక్కుంటున్నారండి, వాళ్ళు ఇష్టపడుతున్నారండి. అందుకే ఈ వండుతున్నాం మేము, ఈ కొంటున్నాం మేము, ఇలాంటి బట్టలు తయారు చేస్తున్నాం మేము, ఇలాంటి చిరుగుళ్ళు ఎక్కువ కొంటున్నారు కనుక వాటిని మేము తయారు చేస్తున్నాం కనుక రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంది అంటాడు ఈ థియరీ అయితే. కనుక ఎస్ఆర్ థియరీ, ఎస్ థియరీ, ఆర్ థియరీ. ఇప్పుడు స్కిన్నర్ థియరీలో ఉన్నాం మనం. స్కిన్నర్ థియరీని ఏమంటాడో చూసాం మనం. దాన్ని బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన. ఇది కార్యసాధక నిబంధన అంటే ఏంటిది? కార్యాన్ని సాధించడాని కోసం ఒక షేపింగ్, అందుకే షేపింగ్ థియరీ అంటారు దీన్ని. ఒక సరి అయిన ప్రవర్తన ఎలా వస్తుంది సంఘస్థుల్లోనైనా, మనతో పాటు తిరుగుతున్న వాళ్ళలోనైనా, నేర్చుకోవటానికి ఇష్టపడుతున్న వాళ్ళలోనైనా, ఎవరిలోనైనా ఒక సరి అయిన ప్రవర్తన ఎలా వస్తుంది, ఒక షేపింగ్ ఎలా కలుగుతుంది, ఒక రూపాన్ని ఏర్పాటు చేయడం. కనుక ఇదంతా మనం ఇచ్చే ప్రోత్సాహం మీద ఆధారపడి ఉంటుంది అని స్కిన్నర్ తేల్చాడు. దాన్ని రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనము. పునర్బలనం అంటే అర్థం ఏంటి? ఏదన్నా పని చేసాడు అనుకోండి, వండర్ఫుల్ రా, బలి చేసేవరా అన్నారు మీరు, అన్న మాట ఆడు మళ్ళీ పని చేయడానికి పునర్బలనాన్ని కలిగించింది. అది పునర్బలనం అంటే ఒక క్రియ మరలా చేయడానికి కోసం. అంటే ఒక కుర్రాడు స్కూల్కి వచ్చాడు, కొత్తగా వచ్చావా, 12 సబ్జెక్టులు ఉంటాయి, అర్థమైందా, తెలుగు, లెక్కలు, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, డ్రాయింగ్ అంటున్నాడు. వాడు మధ్యాహ్నం అవుట్డోర్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే వాళ్ళు, అందుకే మన వాటిల్లో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, ఇంకోటి కూడా నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, రెండింటిని గురించి తెలుసుకున్నాం. పాజిటివ్గా రీఇన్ఫోర్స్మెంట్ ఏంటి, నెగిటివ్గా రీఇన్ఫోర్స్మెంటే వాళ్ళు ఇచ్చేది. కానీ ఏంటి, సంచేసుకున్నావా, సేవ చేసేస్తాడంట, చెయ్యి మరి చెయ్యి, జనాలు అలాగే నెల మేమే 12 సంవత్సరాల నుండి చేస్తున్నాం ఇలా అంటాడు అనమాట. ఆడు ఎంకరేజ్ చేస్తున్నాడా, ఆడు లేకపోతే ఆడిని డికరేజ్ చేస్తున్నాడా, ఆడు మళ్ళీ సేవకుని ఎంకరేజ్ చేయడం అనమాట. కనుక ఈ అనుకూల పునర్బలనం ఏంటి, లేకపోతే ప్రతికూల పునర్బలనం ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. పౌలు ఇందులో పునర్బలనాలు చెప్పాడు, తర్వాత పనిష్మెంట్ని గురించి కూడా చెప్పాడు. కొన్నిసార్లు పనిష్మెంట్ ఇవ్వటం ద్వారా కూడా పిల్లల్లో కొంచెం మార్పు తీసుకొస్తాం. గద్దించడం ద్వారా, బుద్ధి చెప్పడం ద్వారా, ఒక దెబ్బ కొట్టడం ద్వారా, శిక్ష విధించడం ద్వారా తీవ్రంగా ఉండకూడదు అని చెప్పాడు అనమాట. అంటే మొత్తానికి వాళ్ళు షేపింగ్, ఒక మార్పు తీసుకురావాలి. సో సానుకూల పునర్బలనాన్ని కనుక అభ్యసనం జరుగుతున్నప్పుడు అనుకూల పునర్బలనం అంటే బహుమానాలు, ఎప్రిషియేషన్స్ అంటే ఏంటి, పొగడ్తలు, తర్వాత అరే నిన్ను లీడర్గా పెడుతున్నాను రా అన్నాడు. అంతే, చదివేస్తున్నాడు అడిక ఆడు. ఎందుకంటే ఆయన లీడర్గా పెట్టినప్పుడు నువ్వేరా అందరూ చెప్పించుకోవాలన్నారు. సో బాధ్యతలు అప్పగించినప్పుడు, కంకణాలు తొడిగినప్పుడు, బిరుదులు ఇచ్చినప్పుడు, షాల్వాలు కప్పినప్పుడు, ఇవన్నీ రీఇన్ఫోర్స్మెంట్. ఇది పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నమాట. ఎందుకు చేస్తారు, వంట వాళ్ళందరూ ఒకసారి పిలిచి వాళ్ళందరికీ షాల్వాలు కప్పి, ఎందుకని మళ్ళీ వండటానికి మళ్ళీ వండుతారు అనమాట. సెకండ్ టైం చెప్పనవసరంలా, వాళ్ళే వెళ్ళిపోయి కూరగాయలు తెచ్చుకొని మనకి చెప్పకుండానే వండేస్తున్నారు. వంట లీడర్ రా మనక్క అని అందులో ఉన్న ఒక పెద్దామని వంట లీడర్గా పెట్టేస్తారు అనమాట. సో ఇవన్నీ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. అప్పుడు వేగవంత అభ్యసనం జరుగుద్ది, సఫలత లభిస్తుంది, మార్పు అనేది వేగవంతంగా ఉంటుంది, వాళ్ళల్లో అభ్యసనం వేగవంతం అవుతుంది. అంచేత స్కిన్నర్ చెప్పింది మన చర్చిల్లో కానీ, మన అభ్యసనాల్లో కానీ, మన ట్రైనింగ్స్లో కానీ ఎక్కడైనా సరే స్కిన్నర్ చెప్పింది మనకు అక్షరాల పెర్ఫెక్ట్గా కనపడుతుంది అనమాట. అందుచేత అంటే ఉండే కొద్ది మార్పులు వస్తూ ఉంటాయి కదా, దానికి అనుగుణ్యంగా స్కిన్నర్ థియరీ. నెగిటివ్, దీనికి బైబిల్లో నుండి చాలా ఉదాహరణలు చూసాం కదా. రైట్, నెగిటివ్ ఇక నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, వ్యతిరేక పునర్బలనం. ఇది అభ్యసనానికి కష్టం, బాధ, ఒత్తిడి వచ్చింది అనుకోండి. అంటే ఎలాగా అభ్యాసం చేయడానికి వచ్చాడు, 3 అభ్యసనాలు చేసుకురండి రా అన్నారు, అసైన్మెంట్లు 3 రాయండి రా అన్నారు, లేకపోతే వర్క్ లోడ్ ఎక్కువ పెట్టారు మీకు సంఘస్థులు, మీరు అది ఏదో కఠినమైంది ఏదో చెప్పారు, దాంతో ఇదిగో మనకే 3 లక్షలు అవుద్దమ్మా కూటాలకే, అర్థమైందా, 3 లక్షలు అవుద్ది కనుక మీరు ఉన్నది 60 మంది,
60 మంది కనుక మీరు 3 లక్షలు డివైడెడ్ బై 60 కనుక ఒక్కొక్కరు 5,000 చొప్పున మీరు వేసుకొని అలా చెప్పేసరికి అలాగ లోడ్ ఎక్కువైంది. వాళ్ళకి లోడ్ ఎక్కువైంది. వెంటనే ఏం చేశారు? వాళ్ళు చర్చి మానేశారు. అంటే అభ్యసనంలో ఉన్న వాళ్ళకి ప్రతికూల కష్టం, బాధ, ఒత్తిడితో కూడిన పునర్బలనం ఇచ్చినప్పుడు వాళ్ళు చేయలేరు. అభ్యాసం ఏమవుద్దప్పుడు మందగమనం అవుతుంది. మందగమనం స్లో అవుతుంటుంది అనమాట. స్లో అవుతుంటుంది. రెండవది విఫలత, ఫెయిల్యూర్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఇవి మనం నేర్చుకున్న ప్రస్తుత విషయాలు. ఇందులో మొట్టమొదటిది పావులో చెప్పిన వాటిలో ఇందులో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా మనం నెగిటివ్ పునర్బలనం ఎక్కువైందని మీకు పెట్టుకోండి. నాకు ఎందుకు ఆగిపోతున్నాయి? ఇక్కడ ఆగాం మనం. ఎందుకంటే బిఫోర్ వీక్ మనం ఇది చెప్పుకున్నాం. పోయిన వారం ఇది కూడా తెలుసుకున్నాం. మనం ఎందుకు మనము ఈ పాజిటివ్ దానికి చెప్పుకున్నాం. సానుకూల పునర్బలనానికి మీరు నా మాట విన్నారనుకో, 28వ కీర్తనలో 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో పాజిటివ్ చెప్పాడు అనమాట. మీరు నా మాట వింటే మొట్టమొదటి వచనం, నేను మిమ్మల్ని హెచ్చిస్తా. 2వ వచనం, పట్టణంలో పొలంలో దీంపబడతారు. 3వ వచనం, 4వ వచనం, గర్భఫలం, భూఫలం, జంతుఫలాన్ని ఆశీర్వదిస్తా. 5వ వచనం, పిండి గంప లోటు ఉండదు. 6వ వచనం, లోపల వెలుపల మీరు ఆశీర్వదింపబడతావు. 7వ వచనం, శత్రువులపై విజయం ఉంటుంది. 8వ వచనం, ప్రయత్నాలన్నీ సఫలం చేస్తా. 9వ వచనం, ప్రతిష్ఠిత జనంగా నేను మిమ్మల్ని తీసుకుంటా. 10వ వచనం, మీకు అందరూ లోపడతారు. తర్వాత 11, సమృద్ధి అయిన మేలు మీకు ఇస్తా. 12వ వచనం, ధనాన్ని అప్పిచ్చేవాడు కొంటా, అప్పు తీసుకునేవాడుగా ఉండను. కనుక ఇంతటి ఆశీర్వాదాలని తలగా ఉంచుతా, నేను తోకగా. ఎన్ని ఆశీర్వాదాలు ఏంటి? మాట వింటే, దట్ ఈస్ ద పాజిటివ్. నువ్వు అలా చేస్తే నేను ఎన్ని ఇస్తా అన్నప్పుడు వెంటనే వాడు చేస్తాడు. పిల్లడు చెప్తుంటాడు, ఫస్ట్ వచ్చింది అనుకోరా, నీకు మంచి పెన్ కొంటా. నేను 112 రూపాయలు పెట్టి వాడుతున్నాను, 112 రూపాయల పెన్ అని పెట్టానండి. ఇక అంతే. ఇక వాళ్ళు అసలు ఎంత అంటే 25 రావాలి. మొన్న కూడా మా చర్చిలో అలాగే పెట్టాను నేను. ప్రత్యక్ష గుడారం జరుగుతుంది మా చర్చిలో. ప్రత్యక్ష గుడారం చర్చిలో ఉపకరణాలన్నింటి మీద పరీక్ష పెట్టా. మీరు కూడా ఉపకరణాల మీద పరీక్ష పెట్టాను. 10,000 రూపాయలు బహుమానం ఇచ్చాను. బైబిల్ చూసి రాయొచ్చు. మీరు బైబిల్ చూసి రాయొచ్చు. అన్ని ఏబిసిడీలు పెట్టడమే. ఏబిసిడీలు పెట్టడం ఎంతకి? 25 ప్రశ్నలే. 25 ప్రశ్నలకి అందులో 21 వరకు వచ్చాడు. అది ప్రిలిమినరీ టెస్ట్ అనమాట. ఇంకొక తమ్ముడు బంగారం 21 వరకు వచ్చాడు. సో ఇద్దరు వచ్చారు 21కి. నెక్స్ట్ ఇంకో మెయిన్ టెస్ట్ ఉంది. మెయిన్ టెస్ట్లో 25 మార్కులు. ఇందులో కలిపితే 46 మార్కుల నుండి 50 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ 10,000 ప్రకటించారు. ఎందుకు తెలుసా? రీఇన్ఫోర్స్ తెగ చదివేశారండి. మామూలు చదవటం కాదు అసలు. 3 నెలల నుండి 4 నెలల నుండి 5-6 నెలల నుండి జరుగుతుంది. అది ఎక్కడది? ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ ప్రారంభం నుండి బలిపీఠము, తర్వాత గంగాళము, తెర్రలు, నీళ్ళ ధూమ్ర రక్తవర్ణాలు, లోపలికి వస్తేనే దీపవృక్షం, ఇటు పక్కన సన్నిధి రొట్టెల బల్ల, ముందుకెళ్తే ధూపవేదిక, దాని మీద ఉన్న ధూపార్తి, ఇదంతా కూడా దాని తర్వాత ప్రత్యక్ష గుడంలో అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి మందసం, దాని మీద ఉన్న కరుణాపీఠం కెరూబులు, తర్వాత ఆ యొక్క మందసం లోపల ఉండే చిగిరించిన అహరోను కర్ర, బంగారు పాత్రలో మన్న, నిబంధన పలకలో, మొత్తం ఈ ఐటమ్స్ అన్నిటి మీద 25 ప్రశ్నలు మీకు ఇస్తా పేపరు. ఇంటి దగ్గర కూడా మీరు పూర్తి చేస్తే చాలు. ఇంటి దగ్గర పూర్తి చేసిన పర్ల బైబిల్ కామెంటరీలు పెట్టుకొని అది కూడా ఇస్తున్నా మీకు చాయిస్. సో వాళ్ళకి అంత రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చారు. అలాంటి పునర్బలన ఫస్ట్ టైం కూడా తమ్ముడు బంగారం వచ్చాడు. 48 మార్కులు తమ్ముడు నీకు 49 మార్కులు 50కే. మెయిన్స్లోను ప్రిలిమ్స్లోను రెండిట్లోనూ కూడా పాస్ అయ్యాడు. సో 49 వెంటనే మంచి కామెంటరీలు. నేను ఏ కామెంటరీలు అయితే చదువుతున్నానో ఆ కామెంటరీలు గిఫ్ట్ కింద అప్పుడు 5,000 పెట్టింది, ఇప్పుడు 10,000 పెట్టింది. అది రూతు గ్రంథం 4 అధ్యాయాల మీద మాత్రమే. రూతు గ్రంథం 4 అధ్యాయం బైబిల్ పెట్టుకు రాయొచ్చు. సో అదనమాట వాళ్ళకి రీఇన్ఫోర్స్మెంట్ తెగ చదివేశారు అది. సో మనం ఇలా చేస్తామని అన్నప్పుడు వాళ్ళకే అది రీఇన్ఫోర్స్, వాళ్ళ పునర్బలనాన్ని కలిగించింది. నెగిటివ్ రావటానికి గల కారణాలు చూసాం మనం. ఎందుకు నెగిటివ్ ఏర్పడుతుంది? వనరులు, నిత్యావసరాలు. ఇజ్రాయేలీలకి నిత్యావసరాలు లేవు. వాళ్ళకి మధ్యలో పోలేదు, మంచినీళ్ళు లేవు. వెంటనే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం మేము.
ఏంటది కుదరతుంది, నిత్యావసరాలు లేకపోతే కార్యం ఆగిపోద్ది. ఆ తర్వాత ఇంకోటి చూసాం, రాజులు 19:4 భయం వచ్చినప్పుడు కార్యం ఆగిపోద్ది. యెజబెల్ అందనమాట, రేపటి లోపల నిన్ను లేకుండా చేయకపోతే నీ దేవుడిని యెహోవాతోడు చెప్తున్నాను, నేను యెజబెల్నే కాదు అంది. ఆ మాట ఏంటి, అప్పుడు దాకా అద్భుతంగా జయించినాడు. అటు అదే ప్రకృతి దేవత, అషేరా దేవత కాదు, సంతాన దేవత, అది అషేరా దేవత, బయలుదేవత అషేరా దేవత వాళ్ళందరూ అక్కడ ఉంటే నేను ఒక్కడనే ఉన్నానని రోషంతో ఆ కర్మేలు పర్వతంలో అద్భుతమైన అగ్నిని దించినాడు. కొంచెం భయం నిరాశ కలిగినప్పుడు ఏలియా ఆగిపోద్ది, ప్రోగ్రెస్ ఆగిపోద్ది. భయపడ్డారు, పరీక్షకి రారు, మీరు రారు, ఏదో అనిపించింది, మళ్ళీ ముందులో కూడా కనపడరు చాలా. అదనమాట. ఇక మూడోది అల్పవిశ్వాసం. కానీ నీళ్ళ మీద నడుస్తున్నాడు పేతురు, కొంచెం అల్పవిశ్వాసం ఏర్పడింది, అంతే మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయాడు? అప్పుడు దాకా నీళ్ళ మీద నడవలేదా? నడిచాడు. ప్రోగ్రెస్ లేదా? ఉంది. అభ్యసనంలో లేడా? ఉన్నాడు. కానీ మునిగిపోయాడు. సో అలాంటి అల్పవిశ్వాసం వచ్చినప్పుడు అలాంటివి జరుగుతాయి. తర్వాత పరుగు ఆగిపోయింది, ఆటంకాలు, తప్పుడు బోధలో వలన ఏమవుతాం, మన పరుగు ఆగిపోద్ది. అందుచేత మీరు పరిగెత్తలేకపోతున్నారు, దానికి కారణం తప్పుడు బోధలే. ప్రార్థనలు చేయట్లేదు చాలామంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే హైపర్ గ్రేస్ చెప్పేస్తున్నారు. ఎప్పుడో మన పాపాలు క్షమించబడిపోయి అన్నారా, ఇంకా దాని గురించి ఏం అవసరం లేదు అని చెప్పేశారు. చాలామంది వచ్చి హైపర్ గ్రేస్ అని చెప్పి ఇంకా రకరకాలైన వాదాలన్నింటినీ తీసుకొచ్చి, ఇజాలన్నింటినీ తీసుకొచ్చి నిజాన్ని కప్పిపుచ్చేస్తే వీళ్ళు అసలుకి ఏమీ లేదు, స్వేచ్ఛకుంటున్నారు అంతే. పాపం చేస్తున్నామన్న కాన్షియస్ కూడా లేకుండా. సో తప్పుడు బోధల వలన పొరుగు ఆగిపోయింది. గలతీలు రిపోర్ట్ ఇచ్చాం. అవగాహన లోపం శిష్యులకి, అందుచేత వాళ్ళు కూడా చాలామంది శిష్యులు వెనకకు వెళ్ళిపోయారు. 12 మందే కాదు, చాలామంది శిష్యులు తయారయ్యారు. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నమూనా చూపించాం. 2వ అధ్యాయంలో యేసుప్రభు మందిరాన్ని పడగొట్టిన 3 దినాల్లో లేపుతాను నేను అన్నాడు. అది అర్థం కాల. 3వ అధ్యాయంలో మళ్ళీ పుట్టాలి రాబాయ్ అన్నాడు. నికోదేముకి అర్థం కాల. 4వ అధ్యాయం నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికి తప్పికొండామంటే ఆమెకే అర్థం కాలేదు, వీళ్ళందరికీ అర్థం కాల. 5వ అధ్యాయంలో స్వస్థపడ కూర్చున్నావా అన్నాడు. నన్ను కొంచెం కోనేట్లో దించుకోవా. ఆయన బాగు చేయటానికి వస్తే ఈయన కోనేట్లో దించాలంట. ఇంకా కోనేరు ఎందుకండి? 5వ అధ్యాయం. 6వ అధ్యాయం ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని తినండి అంటే ఏమన్నా గద్దలమా కాకులమా మనం తింటామంటే? సో అర్థం కానప్పుడు కూడా అక్కడే రాబెట్టి ఉంటుంది. 6వ అధ్యాయంలో ఇదంతా చెప్తాడు. 67కి వచ్చేసరికల్లా అనేక మంది శిష్యులు యేసుని వెంబడించకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో ఇది నెగిటివ్ ప్రతికూల పునర్బలానికి సాధ్యం. సో పునర్బలనం అనేది ఒక కారణం. నెక్స్ట్ రెండవది పునర్బలనం. 2 చూసాం కదా మనం, ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? పనిష్మెంట్ ఏంటి? శిక్ష ద్వారా కూడా చాలా మార్పు తీసుకురావచ్చు. అంటే అధికమైన శిక్ష ఇవ్వకూడదు. అధికమైన శిక్ష ద్వారా విరమణ జరుగుద్ది. అందుచేత పనిష్మెంట్ అనేది వాళ్ళల్లో మార్పుకు దోహదకరంగా ఉండాలి. అది పనిష్మెంట్. 2 అయినాయి కదా. 3వది ఇది కూడా స్కిన్నర్ చెప్పినాయి అనమాట. సో ఒక శాస్త్రవేత్తలు నిరూపించిన విషయాలు బైబిల్లో నుండి మనం ప్రూఫ్ ఇస్తున్నాం అనమాట. అంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు నిరూపించారు, ఎప్పుడో దేవుడు బైబిల్లో ఈ సిద్ధాంతాలన్నీ. సైకాలజీలో మొత్తం అభ్యసనం, పర్సనాలిటీ ఇవన్నిటిని కూడా నేను ఆదివారాలు మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ మీకు వేరే మెథడాలజీలో, అదే సైకాలజీలో నుండి ఇంకా డీప్ లెవెల్లో ఈ ఇష్యూస్ ఇస్తున్నాం అనమాట. సో పనిష్మెంట్ అంటే శిక్ష. అది నోట్ చేసుకోండి. శిక్ష. ఈ శిక్ష పరీక్షలు కూడా షేపింగ్కి ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలుసు. సహజంగా తప్పు చేసినప్పుడు అది ముఖ్యంగా నోట్ చేసుకోవాలి. తప్పు చేసినప్పుడు కొంతమంది తప్పు చేయకుండానే శిక్షిస్తారు. నన్ను ఎందుకు కొట్టారు సార్? నేను అల్లరి చేయలేదండి. అలాగే కొడతారు మీరు చూసుకోకుండా. అంటే కోపం వచ్చేసేసి మాస్టర్ వరుస కొట్టుకుంటూ వచ్చాడు అందరినీ. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డళ్ళు కూడా ఉంటారు కదా. కనుక కొట్టుకుంటూ వచ్చేసరికల్లా ఈ తప్పు చేయనోడికి బాధ కలుగుతుంది. అక్కడ అభ్యసన దెబ్బతింటుంది. శిక్ష ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు మాత్రమే వేసే శిక్ష మార్పు తీసుకొస్తుంది. కొంతమంది కావాలని మిగిలిన వాళ్ళకే చూసి చూడనట్టు వేసేస్తారు, కొంతమంది కావాలని తగ్గించేస్తారు.
అంటే మాస్టర్లు అంటున్నాను అని అనుకోకండి, నేను మాస్టర్గానే ఉండి రిజైన్ చేశాను, మళ్ళీ ఇక్కడ మాస్టర్లు బాధ కలుగుతుంది. అలాంటప్పుడు నా కూతురు చాలాసార్లు వచ్చి అడిగాను, మమ్మీ నేను ఎంత పర్ఫెక్ట్గా చెప్పానా, నన్ను మెచ్చుకోలేదు మమ్మీ అంటే రీఇన్ఫోర్స్ లేదు. అప్పుడు మనం రీఇన్ఫోర్స్ చేస్తాం, ఇక్కడ మెచ్చుకునేది ఏంట్రా, ఇది కాదు ముఖ్యం, రిజల్ట్ రేపొద్దున రిజల్ట్ వస్తుంది కదా ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. అప్పుడు వచ్చి పక్కన ఏమీ కుదరదు కదా. ఎగ్జామినేషన్ అనేది మన స్కిల్ని చెప్పేది, మన సామర్థ్యం చెప్పేది. తప్పు చేసినప్పుడు వచ్చే శిక్ష మరియు నష్టం తప్పు చెయ్యకుండా తగ్గించే స్థితి కలిగిస్తుంది. తప్పు చేయకుండా తగ్గించే స్థితిని, అది పనిష్మెంట్. అంటే నువ్వు పనిష్మెంట్ ఇస్తే ఆడు చిత్త కొట్టేస్తే జరిగే పరిణామం ఏంటి తెలుసా అంటే, ఆడు మొద్దుబారి నేను అలాగే చేస్తాను రా అన్నాడు. చాలా చోట్ల చూసాం మనం స్కూల్స్లో, వాళ్ళు ఫ్యాన్లు ఎరగదీసేసి, కిటికీలు రెక్కలు ఎరగదీసేసి, టాయిలెట్లని అసలు నాశనం చేసేసి, ఎర్రకొట్టేసేసి, వాటర్ పైపుల్ని కొత్తగా తయారు చేసినాయి అనమాట. అంటే ఏంటంటే నువ్వు కొట్టాడు మాస్టర్, వాడు ఇంకొకటి నిన్ను కొట్టలేదంటారా, నిన్ను కొట్టలేను, కొట్టేవాళ్ళ సంఘం అనమాట ఇదంతా. దెబ్బలు తిన్న సంఘం అందరూ కలిసి దెబ్బతీశారనమాట. సో తప్పు చేసినప్పుడు ఇచ్చే శిక్ష కూడా చాలా సున్నితంగా ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలి. దేవుడు కూడా అలాంటి మంచి పనిష్మెంట్లు ఇచ్చాడు. ఆ పనిష్మెంట్లు వాళ్ళలో మార్పు తీసుకొచ్చినాయి. అవి మనం ఇప్పుడు చూడాలి. దేవుడిచ్చిన పనిష్మెంట్స్ మార్పుకు దోహదమైనవి, వాళ్ళు తిరిగి తెలుసుకోవటానికి వీలైనవి అనమాట. సహజంగా దేవుడు ఖచ్చితమైన అంటే ఆజ్ఞను అతిక్రమించడం ఏమవుతుంది, పాపం అవుతుంది. పాపం వలన వచ్చే జీతం మరణం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం అనే పదం హమర్షియాలజీ పాపశాస్త్రంలో హత్తాత్ అని పిలుస్తారు. పాపశాస్త్రం హమర్షియాలజీ అంటారు దాన్ని, పాపశాస్త్రాన్ని హమర్షియాలజీ. సో హత్తాత్ అంటే అర్థం ఏంటంటే దారి తప్పటం అని అర్థం, గురి తప్పుట. గురి తప్పుడు అంటే అర్థం ఏంటి, సరళమైన మార్గంలో ఉన్నవాడివి గురి తప్పేవన్నమాట, అంతే పాపం. దీన్ని యోహాన్ ఏమన్నాడు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నాడు. యోహాను మొదటి పత్రిక 3:4. అదే యోహాను 5:17 ఏమంటాడంటే సకల దుర్నీతి పాపం అన్నాడు. అంటే నీతి మాలిన పని. నీతి అంటే సరిగ్గా నడవడం, దుర్నీతి అంటే గురి తప్పడం, మళ్ళీ సేమ్ అర్థమే. అది కూడా నీతి మాలిన పనులు అనమాట, గురి తప్పడం. సకల దుర్నీతి పాపం అన్నాడు. యాకోబు ఏమన్నాడు 4:17 మేలైనది చేయనిరిగి అలాగు చేయని వానికి పాపం అన్నాడు యాకోబు. అది నిర్వచనమే, యాకోబు 4:17 చెప్పాడు. అలాగే రోమాపత్రిక 14:28 పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అది పాపం. అంచేత గురి విశ్వాసం తెలటం అనేది గురి, దాన్ని తప్పాడు అనుకోండి అది పాపం అంతే. సో అలా చెప్పారు. ఇప్పుడు ఈ పాపం నుండి, శిక్ష నుండి, అంటే మనుషులు పాపంలోనే ఉండడానికి గల కారణం ఒకటి ఉంది, అది నోట్ చేయండి. ప్రసంగి గ్రంథం 8:11 మనుషులు పాపంలోనే ఉండడానికి గల కారణాలు ఏంటండి, అక్కడ రాబడింది ఏమని ఉందంటే, అక్కడ దుర్మార్గతకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూచి మనుషులు హృదయపూర్వకంగా పాపం చేదురు. అది ఇప్పుడు కొట్టలేదు, దానికి సంబంధించిన పనిష్మెంట్ ఇవ్వనప్పుడు దుర్మార్గత తగిన శిక్ష శీఘ్రంగా జరగలేదు, అప్పుడు ఏం చేస్తారు, మనిషి హృదయపూర్వకంగా పాపం చేస్తాడు. అది ప్రసంగి గ్రంథం 8:11 చదవండి. అక్కడ అది దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలగాలి. అలాగే ఇప్పుడు అబద్ధాలు ఆడిన వెంటనే నోరు పడిపోతుంది అనుకోండి, ఇంకా మళ్ళీ అబద్ధాలు ఆడటానికి కూడా నోరు ఉండదు. దొంగతనం చేసినట్టు చేయి పడిపోతుంది అనుకోండి. దుష్క్రియకు తగిన శిక్ష తొందరగా రావట్లేదు, అది దాని వలన పెరిగిపోతుంది. పనిష్మెంట్ ఉంటే ఇప్పుడు మనం ఏమన్నా తప్పు చేసినప్పుడు శిక్షను తగ్గించే స్థితి పనిష్మెంట్. అది ఇప్పుడు కొన్ని ఉదాహరణలు రాద్దాం. మన బైబిల్లో నుండి దేవుడు అలా ట్యూన్ చేశాడు అనమాట.
వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని కొంచెం ట్యూనింగ్ ఎలా చేశాడు. మొట్టమొదటిది మనకు తెలుసు, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. అంటే ఎవరు గుర్తు రావాలి మీకు? దావీదు తప్పు చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు. దావీదు తప్పు చేస్తే వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? నాతాన్ని పంపాడు. నాతాన్ని ఎందుకు పంపాడంటే, నువ్వు చేసింది తప్పు అని చెప్పాలి ముందు. నువ్వు చేసింది తప్పు, తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాలి. తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుందని ఎక్కడుంది? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 32:23 ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో, మీరు నేను చెప్పినట్టు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకుంటుంది. మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది అని చెప్పాడు. కొత్త నిబంధనలు ఎక్కడుంది? గలతీ పత్రిక 6వ అధ్యాయం ఏమన్నాడు అక్కడ? మోసపోకండి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయడు. గలతీ 6:10-7 వచనం. కనుక ప్రతి ఒక్కడు తన భారంను తానే మొయ్యవలను కదా అంటాడు ముందు 6వ వచనంలో. ఎవడ భారాన్ని ఆడే మొయ్యాలంటే అర్థం ఏంటే? ఇంకొకళ్ళది ఇంకోటి మోయటం కాదు. కడుపు బగిలేటట్లు కుడుములునే తింటే కడుపురులకెట్లు బురన్నా, నా ఒళ్ళు బరువెక్క నేనే ఆడవలే గాని ఉరులెందుకెడుతురోరన్న. కడుపు బయలేట నేను కుడుములు తింటే రాజుగారికి ఎందుకు బుద్ధి, దల్సన్ గారికి ఎందుకు బుద్ధి? కనుక ఎవడు తింటే ఆడికి బుద్ధి నాయన. తల్లిదండ్రులు తింటే పిల్లలకు పళ్ళు పులిసి అని గతంలో సామెత ఉండేది. దాని గురించి ఎత్తాల్సి వచ్చింది ఈ మాట. అంచేత దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు వెంటనే అతన్ని ట్యూన్ చేయడానికి కోసం అతడు తప్పులో బయటికి రావాలి. అతడికి పనిష్మెంట్ ఎలాగో తప్పదు, పనిష్మెంట్ జరిగింది అక్కడ వెంటనే దావీదుకి తన యొక్క స్థితిని తెలియజేశాడు. వాక్యం అర్థం పట్టాడు. తన నుంచి స్టోరీ చెప్పాడు. స్టోరీ అసలు రాజుల స్టోరీ అంటారా? కానీ స్టోరీ చెప్పాడు. ఒకడు 100 గొర్రెలు, ఒకడు 1 గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నవాడు 1 గొర్రెడు ఇంటికి వచ్చి దాన్ని చంపేసి గొర్రెని తీసుకున్నాడు. ఏం చేయాలన్నాడు? వెంటనే దావీదు పీఠం నుండి లేచి కత్తిలా దూసి నిశ్చయముగా వాడు మరణపాత్రుడు అన్నాడు. వెంటనే తను ఎదుర్కొన్నాడుగా, ఆ మనుషుడు నువ్వే అన్నాడండి డైరెక్ట్. ఇంకా అప్పుడు ఆ కత్తి ఎక్కడ గుచ్చుకుంది? దావీదుకు గుచ్చుకుంది. గొప్ప కూలిపోయాడు, పట్ల చించేసుకున్నాడు. మామూలు కాదు, పట్ల చించేసుకొని ఇక 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తన. ఆ 51వ కీర్తన ఏంటో తెలుసా అండి? కళ్ళ ముందు దేవుడు తనతో నువ్వే అని చెప్పినప్పుడు అందులో మొట్టమొదటి 3 పదాలు మీకు దాన్ని పరిచయం చేస్తాను. ఒకసారి తీయండి. 51వ కీర్తనలో మొదటి 3 పదాల్లోనే దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడో మనకు అర్థమవుతుంది. చూడండి అక్కడ, చదవండి. 51వ కీర్తన. ఒకటి, తుడిచివేయము. తర్వాత కడుగుము. మూడోది పవిత్రపరచు. ఈ పదాలు ఎందుకు వాడాడంటే, నేను ఈ పదాలు ఎందుకు వాడాడో చెప్తాను. నేను మొట్టమొదటిది తుడిచివేయము, అర్థం కావటానికి చెప్తాను. మాస్టరు ఎవరికి అప్పచెప్పి, అరే ఇంకొకళ్ళకి అప్పచెప్పి నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తాను, ఈ లోపల అల్లరి చేసేవాళ్ళ పేర్లు బోర్డు మీద రాయమన్నారు. అల్లరి చేసేవాళ్ళు బోర్డు మీద పేరు రాయమంటే ఆయన వెళ్ళొచ్చేటప్పటికల్లా బోర్డు మీద పేర్లన్నీ ఉన్నాయి. అందులో ఫస్ట్ పేరు దావీదు ఉంది. దావీదు క్లాస్ లీడర్ అనమాట. వావ్, ఎంత ప్రియమైనడు. నేను ఆయన నియమించానండి లీడర్గా. వాడు ఎంత బాగా చేసేవాడు, ఎంత అల్లరి చేసాడు వాడు. అలా చూస్తున్నాడు. మాస్టర్ షాక్ అయ్యేటప్పటికల్లా దావీదు దగ్గరికి వచ్చాడు. సార్ తుడిచేయండి సార్. ఇప్పుడు ప్రతి మాస్టర్ వచ్చి అల్లరి చేసినాడు బ్యాచ్లో దావీదు ఫస్ట్ అంటాడు. సార్ దావీదు ఫస్ట్ అంటే నన్ను క్షమించండి సార్, తుడిచేయండి సార్, తుడిచేయండి సార్. ఒకవేళ దావీదే ఇలా చేస్తే మనం చేయటం తప్పే ఉంది అని సైన్యాధిపతులు, మనం చేస్తే తప్పే ఉంది. సైన్యాధిపతి దగ్గర నుండి కింద వరకు పేదోళ్ళందరూ వరకు అలాగంటారు. సార్ నా తప్పు నాకు తెలిసిపోయింది సార్, క్షమించండి సార్, తుడిచేయండి సార్. అది రీజన్ ఫస్ట్. అది తుడిచేయకపోతే, ఎందుకంటే అడ్డం వచ్చేసినాయి. 90వ కీర్తన 8వ చరణం. నా పాపాలు నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేసినాడు. నీ దృష్టిలో, నీ కన్నులకు ముందే కనపడతాయి పాపాలు. ఉందో చూడండి 98.
నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు. అంటే దేవుడు ఇలా చూస్తే డైరెక్ట్గా దావీదు పేరు ఫస్ట్ కనబడుతున్నాయి. కనుక తుడిచే ప్రభువా, అది ఎంత పశ్చాత్తాపంతో అడిగిన పేరంటే, ఆ పదం అంటే నన్ను తుడిచే ప్రభా, ఆ పేరు తుడిచే ప్రభా, నేను ఒక వ్యభిచారిని, ఒక దుర్మార్గుడిని అక్కడ పైన వద్దు ప్రభా, నేను క్షమించమని అడుగుతాను. బట్టలు బూడిదలో కూర్చొని పనిష్మెంట్. పిల్లడు చచ్చిపోయాడు. అక్కడ పిల్లడు చచ్చిపోయాడు. దావీదుకి అర్థమవుతుంది. ఓకే రైట్. రెండోది ఏమన్నాడు? కడుగుము, నేను బురదలోకి వెళ్ళిపోయాను. మీరు అక్కడ వరకు చూడండి దావీదు అన్ని విషయాల్లో, ఈవెన్ సౌలును వాళ్ళ కొడుకు చచ్చిపోతే కూడా ప్రభా నేను వెళ్ళనా వద్దా, అన్నిటికీ నేను వెళ్ళమంటారా, నన్ను చేయమంటారా అని అడిగినోడు, అన్నిటినీ అడిగినోడే. కానీ దావీదు ఒక్క విషయంలో అడగల దేవుడిని. అంచేత సొంత నిర్ణయం తీసుకున్నాడు. నేనే కావాలని బురదలోకి వెళ్ళిపోయాను. ప్రభువా నన్ను కడుగు, నా మలినం నాకు కనబడుతుంది, మలినం నాకు కనబడుతుంది. అంటే తన తప్పు తనకి ఎంత బాగా తెలిసిందో, నేను అపవిత్రతతో నన్ను కడిగే ప్రభువా కడుగుము. మూడవది పవిత్రపరచు. యాజకులు ఎలాంటి పరిశుద్ధ ప్రత్యక్షపు గుడారంలో యాజకులు ఎలా పనిచేయాలనేది దావీదు 24 క్లాసులు ఏర్పాటు చేశాడు. 24 క్లాసిఫికేషన్స్ ఎవరు ఏర్పాటు చేశారు? దావీదే. 24 క్లాసులు అనమాట. ఒక్కొక్క క్లాసులో చాలామంది యాజకులు ఉంటారన్నమాట. 24 గ్రూపులు, తరగతులు చెప్పాడు. ఫస్ట్ తరగతి అహరోన్ అనమాట. అహరోన్ తరగతిలో చాలామంది ఉంటారు. వాళ్ళు ఒక వారం పనిచేస్తారు, రెండో వారం మళ్ళీ 6 నెలల తర్వాత పనిచేస్తారు. అలాగ అందరూ కూడా 24 మంది కూడా 24 × 2 సార్లు పనిచేస్తే 48 వారాలు ఏ రీతిగా వాళ్ళు పనిచేయాలి అని దావీదు క్లాసులు తయారు చేశాడు. ప్రత్యక్షపు గుడారంలో 48 వారాలు ఎలా పనిచేయాలో దావీదే చెప్పాడు. ఏమండి మరి వాళ్ళకి 51 వారాలు కదా, మిగిలిన 3 వారాలు 3 పండగలు, 3 పండగలు అన్నమాట. ఈ 3 పండగల రోజున యాజకులందరూ కలిసి పనిచేయాలి. ఈ సిస్టమ్ పెట్టింది ఎవరంటే? పవిత్రమైన ఆ ప్రత్యక్షపు గుడారం లేక మందిరానికి సంబంధించిన ఆ కార్యాలకి క్లాసిఫికేషన్స్ అన్నీ తయారు చేసి క్లాసులు తయారు చేసింది నేనే ప్రభా, నేనే అపవిత్రుడయ్యాను, నన్ను క్షమించు. అంటే దావీదు యొక్క పశ్చాత్తాపం ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. సో పనిష్మెంట్ దావీదులో పశ్చాత్తాపాన్ని కలగజేసింది. ఒక ప్రవక్త వచ్చి నేరుగా చెప్పినప్పుడు, నెబుకద్నెజరు ఆ చెట్టువు నువ్వే, చూసారా ఎంత డైరెక్ట్ ఉందో, ఆ చెట్టువు నువ్వే, అంతే డైరెక్ట్. అమ్మ నీకు 5 పెనిమిట్లుండేది, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి డైరెక్ట్ ఇంకా గొడ్డలు నరికేసిందంతే. ఎప్పుడైతే అలాగా డైరెక్ట్ అందో వెంటనే మనసులో తన తప్పుని ఒప్పుకున్నప్పుడు పనిష్మెంట్ వచ్చింది ఇక్కడ. అందుకోసం పనిష్మెంట్ కోసం నేను దావీదుని తీసుకోవాల్సి వచ్చింది. పనిష్మెంట్. పిల్లడు చచ్చిపోయాడు, అప్పుడు దాకా కన్నీళ్లతో ఏడ్చాడు. అయితే పిల్లడు చచ్చిపోయిన వెంటనే దావీదు ఏం చేశాడు? లేచి స్నానం చేసి స్తుతించడం మొదలుపెట్టాడు. ఏంటంటే దానికి కారణాలు చెప్పాడు. కనుక గుర్తుపెట్టుకోండి దావీదు. రెండవది అననీయా సప్పెరాలకే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు అక్కడ. అయితే అక్కడ జరిగిన సంఘటన కింద చదివితే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 1 నుండి 11 వచనాలు, చివరి వచనం చదవండి. 11వ వచనం. సంఘమంతటికి అదుగో వాళ్ళందరికీ ఏం కలిగిందంట అక్కడ పనిష్మెంట్. వీళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా రీఇన్ఫోర్స్ కలిగింది. అంటే సంఘానికి భయం కలిగింది. పనిష్మెంట్ ద్వారా సంఘానికి భయం వచ్చింది. సంఘానికి భయం. ఒక పనిష్మెంట్, చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోయిన వెంటనే సంఘానికి ఒరే మన అబద్ధం ఆడకూడదురా. పనిష్మెంట్ను చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి భయం కలిగింది, సంఘానికి భయం కలిగింది. కనుక దేవుడు అందుకోసమే అక్కడ గట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ మరొక చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. హిజ్కియా యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొట్టమొదటి నుండి 5 వచనం మనకందరికీ తెలిసిందే. హిజ్కియా మనసును గర్వించాడు. మనసును గర్విస్తే దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు.
అక్కడ రాయబడింది, హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆ ప్రవక్త యొక్క ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బతకో. దట్ ఈస్ పనిష్మెంట్. అసలు 1956 కంటే ముందున్న బైబిల్ మీ దగ్గరుంటే అందులో ఎలా ఉంది ఏమని తెలుసా? నీవు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని ఉంది మన తెలుగులో. అందులో ఏముందో తెలుసా? మరణమగుచున్నావు, నీ మరణ శాసనము నీ కుటుంబీకులకు తెలియజేయము అని ఉంది. అంటే టెలిగ్రామ్లు ఇచ్చేసుకో, ఇక నేను చచ్చిపోతానని అంటే శాసనం అయిపోయింది. దాన్ని మరణ శాసనం అంటారు. మరణ శాసనం వచ్చేసిందండి. తప్పు చేశాడు హిజ్కియా, మనస్సున గర్వించినందు. ఎందుకంటే అలా చూశాడంటే ఆ యెరూషలేము గోడలో ఇవన్నీ పైకి లేపిందెవరు? హిజ్కియాయే. బురుజులు కట్టించి ఆ యొక్క సెక్యూరిటీ దాన్ని బాగా పెంచిందెవరు? హిజ్కియాయే. బయటలో ఉన్న నీళ్ళని ఎక్వడక్ట్లు కట్టి లోపలికి తీసుకొచ్చి దాన్ని ఏమంటారు? కోనేరులు అక్కడున్న ఫేమస్ కోనేరు ఏంటి? యేసుప్రభు వెళ్ళిన కోనేరు. ఒక కోనేరు పంపబడినవాడు అని అర్థం ఉండేది. సిలేం కోనేరు కట్టించినారు హిజ్కియాయే. అందుకనే వాళ్ళు హిజ్కియా కట్టించిన తర్వాత ఆ రోజుల్లో గుడారాల పండుగ జరిగినప్పుడల్లా వీళ్ళు సిలేం కోనేటి దగ్గరికి వచ్చి చివరి రోజున అన్నాడు, పంపబడేవాడా నీకోసం ఎదురు చూస్తున్నా అని మంచినీళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు. అవన్నీ కట్టించింది హిజ్కియాయే. డాళ్ళు ఇవన్నీ చేయించింది హిజ్కియాయే. సూపర్ అన్నమాట, రిఫార్మర్. ఒకరోజు అనుకున్నాడు ఇవన్నీ నేనే చేశా అన్నాడండి. అంతే, దెబ్బకి దేవుడు మంచం మీద పడుకోబెట్టాడు. నీవు మరణమవుతున్నావు, బతకవు, నీళ్ళు చక్కబెట్టుకుంటే వెంటనే హిజ్కియా ఏం చేశాడు? కన్నీళ్లతో బూడిదలో కూర్చోండి, ప్రభు నన్ను క్షమించు. అది పనిష్మెంట్. అతనికి ఆరోగ్యం ఇచ్చింది కదా, అక్కడ భయం ఇచ్చింది. ఇంకా తప్పు చేయకుండా, మనం ఫస్ట్ అది రాసాం, తప్పు చేయకుండా తగ్గించే స్థితిని పనిష్మెంట్గా చూపాలి. అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ అంటే నిజానికి శిక్ష. తెలుగులో ఏంటంటే పనిష్మెంట్ అంటే కాదు, కరెక్ట్ పదం చెప్పాలి. పనిష్మెంట్, దండన. దండన అనేది ఇంకొక పదం ఉంది దానికి. పనిష్మెంట్ చేసిన దానికి, తప్పు చేసిన దానికి మనం ఇచ్చే ప్రతిఫలం అనమాట. తప్పుకు ప్రతిఫలం అనేది మనం పొందుతున్నాం, కానీ కరెక్ట్ వర్డ్ ఉంది, పనిష్మెంట్. సో ఈ పనిష్మెంట్లో ఇక్కడ భయం కలిగింది, ఇక్కడ ఒప్పుకోలు జరిగింది. హిజ్కియాకి పనిష్మెంట్ వలన ఆరోగ్యం వచ్చింది. 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. 15 సంవత్సరాలు ఆయుష్. కనుక ఇంకా మనం కొత్త నిబంధనలోకి 2-3 ఉదాహరణలు చూస్తే, కొత్త నిబంధనలో కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలకు, 10-11 వచనాల్లో ఇక్కడ మంచి డైరెక్ట్ సెన్స్లో ఉంది. అదేంటి తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగజేస్తుంది. ఏ దుఃఖం అండి అది? ఆ దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుంది. ఈ మారు మనసు మరలా దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు దేవుని ద్వారా బుద్ధి చెప్పబడ్డారు, మీకు దుఃఖం కలిగింది. ఆ దుఃఖం మారు మనసుకే దారితీసింది. మీరు గమనిస్తే వార్ప రూతులు ఇద్దరు కనబడతారు మనకి. ఇద్దరు ఏడ్చారు, 2 సార్లు ఏడ్చారు, ఎలుగెత్తి ఏడ్చారు. ఇద్దరు ఏడ్చారు. కానీ ఒక ఆమె ఏడ్చి వెనక్కి వెళ్ళిపోయింది, ఒక ఆమె ఏడ్చి అత్తతో వెళ్ళింది. ఇప్పుడు ఏది దైవ చిత్తానుసారమైన దుఃఖం? అది మనకు అర్థం అవుతుంది అక్కడ. దైవ చిత్తానుసారమైన దుఃఖం. 4వది కొరింథీ సంఘం. కొరింథీ సంఘం రెండవ కొరింథీ పత్రిక 7, 10, 11. కనుక దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖం మారు మనసున వాళ్ళకి 7 అది 7, 9, 10, 9 నుండి కూడా చదవచ్చు. 9 నుండి కూడా ఉంటుంది అది. కనుక 9 నుండి చదవండి. అది మీరు దుఃఖపడ్డారని సంతోషపట్ల, దుఃఖపడి మారు మనసు పొందారు. ఇప్పుడు మీరు పనిష్మెంట్ ఏదో వచ్చిందండి, దేవుడు ఏదో తప్పు చేసినందుకు మిమ్మల్ని ఏదో పనిష్మెంట్ గురి చేశాడు, మంచం మీద పడిపోయారు. మీరు మంచం మీద పడినప్పుడు మీకు తెలిసింది అది తప్పు చేశామని. అప్పుడు మీలో పశ్చాత్తాపం స్టార్ట్ అయింది. ఈ ఏడుపు, మీరు ఏడ్చారని నేను సంతోషపట్ల, మీరు ఏడ్చి మనసుని మార్చుకున్నందుకు సంతోషిస్తాను. ఇంకా చదువు.
నష్టం దైవ అక్కడ ఉంటుంది అన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసునే కలుగుతాను. ఈ దుఃఖము లేక ఈ మారు మనసు మరలా దుఃఖాన్ని, అది మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. మీ పశ్చాత్తాప సంబంధమైన దుఃఖం మారు మనసు వస్తుంది. అది ఎంత ఎంత తేడా ఉందండి, అది ఎంత లోతైన అర్థం ఉందండి. మీరు మార్పు చెందడానికి చెందిన ఆ దుఃఖం మనసు మార్పుకు దోహదమైంది. మీరు మనసు మారిన తర్వాత మళ్ళీ ఆ దుఃఖం నీకు కలగదు. ఎందుకు కలుగుతుంది? నీకు తప్పు చేసినందుకు శిక్షగా ఏడిచారు వీళ్ళు కదా. నెక్స్ట్ 4, ఇంకొక 2 ఉదాహరణలు రాసుకోవాలి మనం, కొంచెం కీలకమైన ఉదాహరణలు. అదేంటంటే ఇజ్రాయేలీలు, యోధావారు నోట్ చేసుకోండి. 5వ ఉదాహరణ యోధావారు కోసం దేవుడు యోవేల్ని పంపాడు. యోవేల్ తర్వాత ఇర్మియాని పంపాడు. ఇర్మియా 20 సంవత్సరాలు చెప్పాడు. అయినా విన్నారండి వాళ్ళు? వినలేదు. వెంటనే దేవుడు ఏం చేశాడు? పనిష్మెంట్ పంపాడు. ముందు చెప్పాడు, నెబుకద్నెజర్ అనబడిన బబులోను రాజుని పంపిస్తానని ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ప్రకారం చెప్పాడు. ఇజ్రాయెల్ ఉత్తరాన రాజు కూడా వస్తున్నాడని డైరెక్ట్ చెప్పాడు. అయినా సరే వినలా. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి చూడండి, పనిష్మెంట్ ఎలా జరిగింది. 6వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి 22. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతంలో నుండి మహాజనము లేచున్నది. వారు ఈటిని వాడనేర్చిన వారు అతి క్రూరమైన జనం, వారికి జాలి లేదు. వారి స్వర సముద్రఘోష వలె ఉంది. వారు గుర్రాలెక్కి సవారీ చేస్తున్నారు. సీయోను కుమారి, నీతో యుద్ధం చేయాలని వారు యోధుల వలె వ్యూహం ధరించున్నారు. కనుక వచ్చేస్తున్నారు వాళ్ళు. నిజంగానే క్రీస్తుపూర్వం 605లో పనిష్మెంట్ గురయ్యారు వాళ్ళు. నెబుకద్నెజర్ ఆ సంవత్సరమే నెబుకద్నెజర్ కింగ్ అయ్యాడు అనమాట బబులోనికి. కింగ్ అయిన వెంటనే దేవుడు అతన్ని రేపి, వెళ్ళరా మా వాళ్ళ మీదకి వెళ్ళరా, రఫాడే మా వాడిని బుద్ధి వచ్చేలా చేయరు. దేవుడే రేపి మన భాషలో పంపించాడు అనమాట. పంపిస్తే దెబ్బక మళ్ళీ జ్ఞానులందరినీ, పనిష్మెంట్ ఇది, జ్ఞానులందరూ బబులోనికి తరలింపబడ్డారు. మళ్ళీ అక్కడతో ఊరుకోలే, ఇంకా బుద్ధి రావటానికి కోసం 597 రెండవ విడత వెళ్ళాడు. ఈసారి రెండవ విడత వెళ్ళి 10,000 మందిని తీసుకెళ్ళిపోయాడు. బబులోనికి తీసుకెళ్ళి కెబార్ అనబడిన నదుల దగ్గర పడేసాడు. కెబార్ అనబడిన నది ఉంది. ఆ నదిని నెబుకద్నెజర్ కెనాల్ అంటారు. ఆ కెనాల్ దగ్గర పడేశాడు. 3వసారి మళ్ళీ వెళ్ళాడు. 586 యెరూషలేముని శ్మశానంగా మార్చాడు. శ్మశానం అని ఎందుకన్నానంటే మందిరాన్ని కూల్చేశాడు, గోడలో కూల్చేశాడు, గుమ్మాలు కాల్చేశాడు. చూసారా? ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? పాప ఫలితం అండి. అది పాప ఫలితం. నెబుకద్నెజర్ బబులోన్ ఎందుకు జరిగింది? పనిష్మెంట్ అంటే ఇప్పుడు మామూలు పనిష్మెంట్ కాదు. 3 ఏరియాల్లో పనిష్మెంట్. అంటే మొట్టమొదటి విడత రాజుగారి దర్బార్లో ఉన్నారు. వాళ్ళ పనిష్మెంట్ ఏంటో తెలుసా? మొత్తం అది జాతి మీదకి వచ్చేసింది. ఒకేసారి జాతికి చెప్పారు, అందరికి వచ్చేసింది. ఫస్ట్ తీసుకెళ్ళిన వాళ్ళందరూ నపుంసకులుగా చేశారు. కమాండోలుగా రాజుగారి దర్బార్లో పెట్టారు. కమాండోల కింద కమాండోస్ ఆ రోజుల్లో రాజులు నపుంసకులుగా చేసి రాజు దర్బార్లో పెట్టుకుంటారన్నమాట, సంరక్షణ కోసం. వాళ్ళు ఏం చేయరని అందుకు అలా చేశారు అక్కడ రాజదర్బార్లో. అందులో దానియేలు, హనన్య, మెషాయేలు, అజర్యాలు ఒక 4 ఉన్నట్టు మనకు బైబిల్లో చెప్పింది. ఫస్ట్ బ్యాచ్. రెండవ బ్యాచ్ కాలువల దగ్గర ఉన్నారు బబులోన్లోనే. వాళ్ళందరూ కూడా అడుక్కు తింటున్నారు. ఇక 3వ బ్యాచ్ యెరూషలేములో ఉండిపోయారు. ఈ 3 ప్రాంతాలలో అంటే 3 ఏరియాల్లో దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. ఎందుకని? మళ్ళీ వెనక్కి రావటానికి కోసం దేవుడు వాళ్ళకి మంచి ఏర్పాటు చేశాడు. జ్ఞానులందరి కోసం దానియేలుని పెట్టాడు. ఆ కెబార్ నదుల దగ్గర యెహెజ్కేలుని పెట్టాడు. మిగిలిపోయిన వాళ్ళ కోసం ఇర్మియాని పెట్టాడు. ఎస్, జరా ఇప్పుడు పశ్చాత్తాపడాలి వాళ్ళు.
ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడండి రా అని దేవుడు వాళ్ళ చేత చెప్పించాడు వాళ్ళ చేత. దానియేలు చేత 9వ అధ్యాయం 10వ అధ్యాయం. మొత్తం అంతా కదే 9-10 అధ్యాయాలు. ప్రభువా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు. యెహెజ్కేలు నెక్స్ట్ యెహెజ్కేలు కన్నా ప్రధానంగా 18వ అధ్యాయం చదవండి చాలు. 18వ అధ్యాయం ప్రిన్సిపల్స్ బాగుంటాయి అక్కడ. అందులో చచ్చిపోయారా మీరు, మళ్ళీ బతకాలంటే ఒక్కసారి అలా తిరగండిరా, మీ ప్రవర్తన కడుక్కోండిరా, నీతి న్యాయం పాటించండిరా. 18వ అధ్యాయం కీలకమైన అధ్యాయం. నెక్స్ట్ ఇర్మియా విలాపవాక్యాలు 3వ అధ్యాయం. బుద్ధి వచ్చింది 70 సంవత్సరాలు అవ్వకముందే వెనక్కి తీసుకొచ్చాడు. 70 అవ్వాల. మొదటి విడత జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చేసారు. మొదటి విడత జెరుబ్బాబెలు. రెండవ విడత ఎజ్రా నాయకత్వంలో వచ్చేసారు. మూడవ విడత నెహెమ్యా నాయకత్వంలో వచ్చేసారు. వాళ్ళ పశ్చాత్తాపం మళ్ళీ వాళ్ళని పునరుద్ధరించింది. మొట్టమొదటి విడత జెరుబ్బాబెల్ నాయకత్వంలో, రెండవ విడత ఎజ్రా నాయకత్వంలో, మూడవ విడత నెహెమ్యా నాయకత్వంలో మొత్తం బబులోని వాళ్ళందరూ వచ్చారు. మళ్ళీ మందిరం కట్టించాడు. మళ్ళీ చుట్టూరు గోడలు. మందిరం కట్టడానికి ఎజ్రా వీళ్ళంతా సహాయం తీసుకున్నారు. చుట్టూరు గోడలు కట్టడానికి నెహెమ్యా ఇవన్నీ తీసుకున్నారు చక్కగా. అంతేకాకుండా మందిరాన్ని కట్టడానికి కోసం హగ్గయి ద్వారా, జకర్యా ద్వారా ఫుల్ ప్రేరణించి వాళ్ళ చేత కట్టించాడు. మలాకి ద్వారా మందిరంలో ఏమేమి ఉండాలో చెప్పించాడు. క్లోజ్. ఒక 400 సంవత్సరాల గ్యాప్. బాప్తిస్మ యోహాను వచ్చాడు, ఆ తర్వాత యేసు ప్రభువు వచ్చాడు. అంతే సీక్వెన్స్ అనమాట. సో తిరిగి వాళ్ళు రీకన్స్ట్రక్షన్, పనిష్మెంట్ వాళ్ళలో మార్పు తీసుకొచ్చింది. పశ్చాత్తాపడి ప్రభువా మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు కన్నీళ్లతో వాళ్ళంతా మొరపెట్టారు. ఇది చాలా కీలకమైన చరిత్ర. ఇది కీలకమైన చరిత్ర. ఇంకొక ఉదాహరణ చూపించేస్తాను, ఆ తర్వాత మనము క్లోజ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక ఉదాహరణ పనిష్మెంట్. అదేంటంటే మనకి యెజెబెల్ భర్త పేరు ఏం పేరు? ఆహాబు జీవితంలో జరిగిన సంఘటన. ఆహాబు జీవితంలో ఒకసారి అంటే రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం. ఇరవై అధ్యాయం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం. ఇంకా మనం చాలా యోనా రాసుకోవచ్చు. యోనా లెక్క చేయకుండా వెళ్ళిపోతే అది కూడా రాసుకోవచ్చు మనం. ఇది ఇంకా చాలా పెద్ద చాప్టర్ ఇది. యోనా రాసుకోండి. యోనా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. యోనా బుద్ధి చెప్పడానికి కోసం దేవుడు చాలా ట్యూన్ చేశాడు. మొట్టమొదటిది తుఫాన్ వచ్చింది. రెండోది చీటీలు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఇవన్నీ దేవుడే చేస్తుంది, దేవుడే చేసినాయి. అయినా సరే యోనా చెప్పేశాడు వాళ్ళతో. ఏమన్నాడంటే అవును నేనే తప్పు చేశాను, కమిటెడ్, కనుక ఇక నేను బతకలేను, కనుక నన్ను అందులో పడేసేయండి, చచ్చిపోదాం అన్నాడు. చచ్చిపోనేవాడు దేవుడు మళ్ళీ పని జరిగించాలి. అందుకోసం దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఒక మంచి తిమంగళాన్ని పెట్టాడు, అది మింగింది. ఇప్పుడు 2వ అధ్యాయం మొట్టమొదటి వచ్చాను. యోనా రాసుకోండి పర్లా. యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచ్చిన రాసిస్తే ఇంక మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అందరు రండి. యోనా ప్రభువా నేను పాతాళ గర్భంలో ఉన్నాను నాయన, నాకు ఉత్తరమే నాయన. ఎప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు నిద్రపోతాడా అని అన్యుడు అంటున్నాడండి. ఒక అన్యుడు దైవజనుడు ప్రవక్తను పట్టుకొని ఊరు నిద్రపోతా అని అన్నాడంటే అది ఇదంతా దేవుడు బుద్ధిరాటాన్ని చేసిన పని. బుద్ధిరాటం నిజంగానే బుద్ధి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక బుద్ధి లేని పని చేశాడు. అక్కడ కూడా నాకు తెలుసు నువ్వు చాలా ప్రేమ కలిగినోడివి, ఇప్పుడు నేను అంతా సత్యలాగా 3 రోజులు తిరిగి మొత్తం అంతా తిరిగి చెప్పాను. వాళ్ళందరూ దిగారు మోకాళ్ళు పెడితే నువ్వు ఉగ్రతనే ఆపేశావు, నువ్వు కరుణా సంపన్నుడు కదా, నాకు ఎందుకు ఈ బాధలో అన్నాడు. అంటే నీ బాధ్యత నువ్వు చేయడానికి దేవుణ్ణి మధ్యలో పెట్టుకుంటుంటారు నువ్వు అని ఆడు చక్కగా అలా అనుకుంటా పడుకున్నాడు అనమాట. చక్కగా నీడుతుంది అనమాట.
అది వెంటనే పురుగు పెట్టాడు అనమాట. పురుగు పెడితే ఆ పురుగు మొత్తం చూస్తుండగానే తొలిచేసింది. తొలిచేస్తే ఎండకే తట్టుకోలేకపోయాడు. అప్పుడు అన్నాడు అనమాట, ఈ ఇరిటేషన్ చెందుతున్నావేంటి నువ్వు, దాన్ని తిట్టుకుంటున్నావేంటి నువ్వు వేసావా పందిరి, నువ్వు పందిరి వేయలేదు, నువ్వు నీళ్లు పోయలేదు, నువ్వు పొయ్యని నీళ్ళు నువ్వు పొందని నీడకే అంత ఫీల్ అయితే నేను తయారు చేసిన నా పిల్లలు వాళ్ళకి చెప్పడానికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు, నువ్వు బుద్ధి ఉందా నీకు? చాలా అద్భుతంగా బుద్ధి చెప్పాడు. యోనా పశ్చాత్తాప్తుడాడు. కనుక దేవుడు బుద్ధి చెప్పడానికి కోసం తిమింగలం చచ్చిపోతాను నన్ను వేసాను అన్నాడు. నిజంగానే ఇంకో సంగతి తెలుసా, దేవుని నమ్మిన బిడ్డే ఎదురు తిరిగాడు. చిత్రమైన విషయం, యోనాను అందులేసిన తర్వాత తుఫాన్ ఆగిపోయింది. వెంటనే ఏం చేశారో తెలుసా, ఆ నావికులు ప్రయాణికులు యెహోవాకు భయపడి బొల్లర్పించారంటాడు. వాళ్ళు మారారు. యోనా అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అక్కడ ఉంటుంది 2 అధ్యాయం మొట్టమొదటి వచ్చిన చదవండి. అక్కడ యోనా తిమింగలం కడుపులో ఎలాగ ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు, అదిగో అయ్యా నేను మనవి చేస్తున్నానయ్యా, రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా, పాతాళ గర్భంలో ఉన్నానయ్యా నేను. సో దేవుడు యోనాని అలాగా 3 దివారాత్రుల పాపం చక్కగా పడవలో వెళ్ళాల్సినాడు, చేప కడుపులో వెళ్ళాల్సి వచ్చింది. చక్కగా ప్రవక్తగా వెళ్ళాల్సి వచ్చినాడు, నిద్రపోతాడా అని అనిపించుకోవాల్సి వచ్చింది. పాపం ఈయన్ని బట్టి యోనాన్ని బట్టి వాళ్ళంతా సరుకులన్నీ పడేశారంట. ఎంత నష్టం చూసారా, సరుకులన్నీ సముద్రంలో పడేశారు. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు పనిష్మెంట్స్తో దేవుడు అలా చేస్తాడు. అయితే ఇందులో వచ్చేవారు మనం పాజిటివ్ పనిష్మెంట్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఇది తప్పు చేసినందుకు పనిష్మెంట్. కొన్నిసార్లు మనమే వాడిని ఇంకా స్పీడప్ చేయడానికి కోసం టెస్టులు పెడతాం. స్పీడప్ చేయడానికి, వాడి సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవడానికి టెస్టులు పెడతాం. దేవుడు పెట్టే టెస్టులు ఉంటాయి. ఇది తప్పుడు పనులు చేసినందుకు పనిష్మెంట్ డిఫరెంట్ ఫ్రమ్ టెస్ట్. ఎగ్జామినేషన్ టెస్ట్ పెడతారు. టెస్ట్ ఎందుకో తెలుసా, నీ సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసు. దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు, కావాలని శిక్షిస్తాడు. ఇదే పాపశిక్ష. ఇది పాపశిక్ష అంటే చట్టం చేసిన పని. ఇది దేవుడు చట్టం రాశాడండి, నువ్వు పాపం చేస్తే చట్టమే రంగంలోకి వచ్చేస్తుంది, చట్టం నిన్ను తన పరిధిలోకి తీసేస్తున్నాడు. ధర్మశాస్త్రం దాని పనిలో ఉంటుంది అనమాట. కానీ దేవుడే కావాలని పరీక్షలు పెట్టాడు. ఎందుకో తెలుసా, స్పీడ్ పోవటం కాదు, అది పనిష్మెంట్ కాదు, అది టెస్ట్. అది ఈ పనిష్మెంట్లో రెండోది తప్పు చేసినందుకు పనిష్మెంట్ అంటాం. వాడు పాజిటివ్గా ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం, టెస్ట్ అంటాం. టెస్ట్ అనేది ఎవరికి జరుగుతుంది, శోధన వేరు, మళ్ళీ శోధన వేరు, పరిశోధన వేరు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు, నిన్ను కూడా దేవుడు పరీక్ష పెడతాడు. అయ్యో మనం వచ్చే వారం చూద్దాం. సో మీకు అర్థమై ఉంటుంది, పనిష్మెంట్ అనేది మన షేపింగ్కి మూలమవుతుంది, ఒక రూపాన్ని ఏర్పరచడానికి కోసం మూలమవుతుంది. దేవుడు చేసిన అన్ని షేపింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి శిక్ష పెట్టి వాళ్ళని ట్యూన్ చేయడానికి కోసం. కనుక యోధావారు కావచ్చు, అటు యోనా కావచ్చు, లేకపోతే కొరింథీలు కావచ్చు, హిజ్కియా కావచ్చు, అననీయ సప్ఫీరాల ద్వారా సంఘం కావచ్చు, దావీదు కావచ్చు, మీరు చాలా ఉదాహరణలు రాసుకోవచ్చు. నమూనా చెప్తున్నాను అనమాట. తప్పు చేసిన చోట వాళ్ళు తిరిగి బాగుపడాలని దేవుడు ఇష్టపడతాడు. కనుక దేవుడు చాలాసార్లు, కనుక మనం ఈ టీచింగ్లో, ఈ ట్రైనింగ్స్లో మన దగ్గర ఉన్న సంఘం బిడ్డల మనము నిజమైన రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తున్నామా, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తున్నామా, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తున్నామా? ఒకవేళ పాజిటివ్ ఇచ్చినా కూడా వాళ్ళు దారి తప్పితే పాజిటివ్ పనిష్మెంట్ ఇస్తున్నామా, పాజిటివ్ అప్రోచ్ వచ్చేలాగా పనిష్మెంట్ ఇస్తున్నామా? అలా చూసుకొని యేసుప్రభు మరి శిష్యుల్ని అల్ప విశ్వాసులారా, ఎంత చక్కని పనిష్మెంట్ చూసారా, అల్ప విశ్వాసులారా. తప్పు చేశాడు, మునిగిపోయాడు. అటు ఇటు చూసినప్పుడు పేతురు ఏం చేశాడు, మునిగిపోతే వెంటనే ఏమన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. అలాగే ఎమ్మాయి దారిలో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళే యేసుప్రభు నమ్మలేదని, తిరిగి లేకలేదని నమ్మలేదు వాళ్ళు. అప్పుడు ఏమన్నాడు, దేవుని లేఖనాల్ని నమ్మని మందమతులారా. సరే ఎలాగన్నాడు ఆయన. సో వాళ్ళు నమ్మకపోతే వాళ్ళని గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు సరవాలి. వాళ్ళు సరవకపోతే వెళ్ళి సాక్ష్యం చెప్తే, ఏమోనమ్మా పొద్దున వెళ్ళారంట, ఆయన కనబడలేదంట. కనబడలేకపోతే సంకలు కొట్టాలి వీళ్ళు, ఎందుకని తిరిగి లేచాడు అని. కానీ వీళ్ళు ఏమంటున్నారు, డౌట్తో కనబడలేదంటమ్మా, ఏమో మరి సుగంధ ద్రవ్యాలు కూడా తీసుకెళ్లారు. సుగంధ ద్రవ్యాలు ఎవరికి తీసుకెళ్తారు, తిరిగి లేచినోడు తీసుకెళ్తారా, శవానికి రాయటానికి తీసుకెళ్ళారు. అంటే అర్థం ఏంటి, ఆయన తిరిగి లేచాడని వాళ్ళు నమ్మలేదు. అందుకని దేవుడు మందమతులారా,
ఎంతకాలం మీతో బోధించాలి, ఎంతకాలం నేనున్నాను, ప్రవక్తల ద్వారా కూడా చెప్పించాను నేను 3వ దినం లేస్తానని. సో దేవుడు మనల్ని కూడా పరీక్ష పెడతాడు. ఆ పరీక్షల్లో మనం కూడా నిలవగలగాలి, శుద్ధ సువర్ణంలాగా మనం ఉండాలి. కనుక ఆ విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలు మన యొక్క వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తమ్ముడు బంగారు ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, మీకు వందనాలు అయినా, మీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసం బట్టి మీకు వందనాలు, ఇచ్చిన ఆత్మీయ సమ్మేళనాన్ని బట్టి మీకు వందనాలు అయినా, మీకు స్తోత్రాలు. దేవ, మరి క్రమంగా మీరు జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు ఎంతో స్తుతులు చెల్లించుకుంటున్నాను అయినా, మీరు వాడుకుంటాను మీ దాసుని బట్టి మీకు వందనాలు, మాకు నేర్పిస్తున్న విషయాలను బట్టి మీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు అయినా. మరి అభ్యసనంలో ప్రభు మరి ఇంతవరకు దేవ మీరు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. దేవ, ప్రత్యేకంగా ఈరోజు ప్రభా మరి లెసన్ బట్టి మీకు వందనాలు అయినా. దేవ, మరి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మరి మా యొక్క సహవాసంలో ప్రభా ఇట్టి నేను మరి అభ్యసనాన్ని మరి మేము కూడా వాడి ప్రభా నేను సత్ఫలితాలు మరి మేము పొందుకున్నట్లు కృప చూపించండి. దేవా, మీరు ఎంత నైనా గొప్ప దేవుడినైనా ప్రభు మరి మీరు మమ్మల్ని మార్చుకోవడానికి ప్రభా మరి ఎంతగా ప్రభు మరి మీరు మా పట్ల వ్యవహరిస్తారనే విషయాలు ప్రభా మరి మేము నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవ మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం అయినా, మీకు వందనాలు. దేవ, మరి నిజంగా ఇశ్రాయేల్ జీవితాల్లో వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని సరిచేసిన విధానం మీరు వారిని నేను పనిష్మెంట్ ద్వారా సరిచేసిన విధానం మరి దేవ మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉంది, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. నేను మరి యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మీరు మరింత బలపరచండి, అనేక మంది దీవించబడినట్లు కృప చూపించమని దేవా మరొకసారి మీ దాసుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకును ఈ లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన ద్వారా నడిపింపబడుతున్న ఆయన జనాంగానికి అంతటికి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఒక చిన్న